కుటుంబ జీవితంలో కావచ్చు, లేదా ఉద్యోగ జీవితంలో కావచ్చు, జీవన యాత్రలో చాలా విషయాల్లో దేవుణ్ణి టెస్ట్ చేస్తుంటారు చాలా మంది. ఆ టెస్టింగ్ ఎలాంటిది అంటే, నువ్వు గనక ఈ టెస్ట్ లో ఫెయిల్ అయిపోయావు అంటే నువ్వు దేవుడు కాదు అన్నట్టుగానే. నాకు ఈ రోగం వచ్చింది, రేపు సాయంకాలం లోపల ఈ రోగం తగ్గిపోవాలి, అలా తగ్గకపోతే నువ్వు దేవుడువు కాదు అని కొంతమంది కంక్లూజన్కి వచ్చేసేవాళ్ళు ఉంటారు. నాకు బిడ్డలు లేరు కాబట్టి నీ సన్నిధికి ఒక 7 వారాలు వస్తాను నేను. 7 వారాల్లో గనక నాకు అద్భుతం జరగకపోతే నువ్వు దేవుడవు కాదు. ఇప్పుడు చెప్పండి, దేవుడని నమ్మి ఆయన దగ్గరికి వచ్చావా, లేదా ఆయన అద్భుతాలు చేస్తేనే దేవుడని నమ్ముతున్నావా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆయన స్వభావంలో ఎప్పుడు ఏమి రాదు, మార్పు రాదు. ఆయన లక్షణాలు, ఆయన స్వభావాలు, ఆయన ఔన్నత్యము, ఆయన మహోన్నతమైన అనుభవాలు ఎప్పటికీ మారవవి. దేవుడు ఎప్పుడు ఒకలాగే ఉంటాడు. ఆయన అద్భుతం నీ జీవితంలో కొన్నిసార్లు జరగచ్చు, లేదా ఆయన సంకల్పాన్ని బట్టి కొంచెం ఆలస్యం అవ్వచ్చు. నీ జీవితంలో అద్భుతం జరగలేదు అని చెప్పి దేవుడుగా కాకుండా పోడు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి.